అడుక్కునేదానివి ఏదో అర్జెంట్ పనున్నట్టు తలుపు దబదబా కొట్టి పిలవాలా? చేయగలేదా? ఇంట్లో నువ్వు ఉన్నావేంట్రా? రా. ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటావా? ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ఇదేంటిది? ఇంట్లోకి వెళ్తండి. ఏంటి ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? బిచ్చగాళ్ళు సత్తా అనుకున్నావా? బయటికి పొమ్మంటే మాధురి దీక్షిత్ లెవెల్లో ఆ పోజ్ అంటే మర్యాదగా బయటికి వెళ్తావా? మెడపట్ట గంటేమంటావా? ఊకే సెవి కోసిన మేకల ఎందుకు అలా ఆడతావు? వెంటనే బజార్ వెళ్ళి ఓ మంచి కొర్ర మీద తీసుకొచ్చి పులుసెట్టు కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకుంటానే. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే నన్ను తోసుకుని నా ఇంట్లోకి వచ్చి నా మంచం ఎక్కి పైగా కొర్రమైన పులుసెట్టు అని నాకే ఆర్డర్ వేస్తున్నావంటే ఇది మామూలు పొగరు కాదే, హై రేంజ్ పొగరు. అవునే, ఒక్కింటి కూడు తినేవాడివి నీకెంత పొగరుంటే 10 ఇళ్ళ కూడు తినేదాన్ని నాకెంత పొగరుండాలే? శబాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. చెక్కండి చంపేస్తా నిన్ను. నిన్ను మామూలుగా కదే. అయ్య బాబోయ్, నిన్ను ఇదిగో ఈ పెద్ద పిండితో వేసేస్తాను. తొందరపడకు. అక్కినే లెవెల్లో పోజేంట్రా? ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? అవును మై సన్, చిన్న మేడం. ఐ మీన్ నీకు పిన్ని వరస. ఇది నాకు పిన్ని వరస? ఎస్. ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. మీకో థీమ్ మ్యూజిక్, దానికో స్మోక్ ఎఫెక్ట్. నువ్వు అడి తిరగరా. సరే, ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్ మేడం. ఎస్. నాకు చిన్న డౌట్. అడుక్కో. అడుక్కోనా? ఈ సముద్రపు తాబేలు గాండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిలర్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. ఓహో, సమ్మర్ స్పెషల్ అన్నమాట. అమ్మా, సమ్మర్ లో ఇటు వచ్చేయడానికి వీడేమన్నా ఊటియా కొడైకెనాలా? అది కాదు మై సన్. నోరు పోయి, నువ్వు మధ్య దూరం అంటే పొడుస్తా. బాబు, తండ్రిని నా తిట్టకూడదు బాబు, తల్లి లాంటిదని చెబుతున్నా. ఏంటి, నువ్వు నాకు తల్లి లాంటిదానివా? నేను నీకు కొడుకునే. ఛీ, నువ్వు నా కొడుకు ఏంటి? నా కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడు. విన్నావురా ఊర పంది నా తండ్రి? అడుక్కునే దాని కొడుకు ఊటీ కాన్వెంట్ లో చదువుతున్నాడురా. తాతలిచ్చి రాస్తంతా ఇట్లాంటి వాడికి తగలేసి నన్ను వీధి బడిలో చదివిస్తావురా నువ్వు. నువ్వు అయిపోయావురా. నువ్వు గదిలో ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే, డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరెవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలను. ఓ, ఆ పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000. పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్? పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చుందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి, అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి.
ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ఆ చెంచుగాడు పంచాయతీలో అందరి ముందు నాకు శిక్ష చేస్తాడా? ఇప్పుడు చెప్తా చూడాడు పని. చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఉందా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. మీ అమ్మాయి లేదా? అది లేదు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు? నా పేరు ఊర్మిళ. మీరెవరండి? నేను వాళ్ళ నాన్నని. ఆ? నేను వాళ్ళ నాన్నని. ఓహో, గొంతు విని వాళ్ళ అమ్మ అనుకున్నానులేండి. అమ్మా, నీ అబ్బ ఎవరితో నువ్వు? అమ్మలాగుందా? లక్ష్మి, అరే అయ్యగారా, ఎందుకు లేటు? ఎందుకు లేటు? నిన్నే అడిగేది. నిన్నే అడిగేది. ఏమైంది? ఏమైంది? మీకే ఏమైంది? మీకే ఏమైంది? ఏమైంది? ఏ, ష్. నా గొంతు మీ అమ్మలాగే ఉందా? దాన్ని గొంతు నా గొంతులో ఉందా? అయితే నా గొంతు నాలాగే ఉందా? నా గొంతు నాలాగే ఉంది. నా గొంతు నాలాగే ఉంది. ఏంటి కోతులు ఆడుతున్నాయి ఇక్కడ? పో పని చే. నడువు, నువ్వు నడువు పో. హలో, నాకు తెలుసు మీరు లక్ష్మి వాళ్ళ అమ్మే కదా. ఎవరితో నువ్వు? ఎవరితో దమ్ముంటే ఎదురుగా. అబ్బో, ఏమైందండి? ఏమైంది? ఎవరితో ఇది? నా గుంతు ఫోన్లో అమ్మలాగుంది, అమ్మలాగుంది అంటుంది. నా గుంతు ఫోన్లో అమ్మలాగా ఉంటుందా? ఎందుకు వచ్చిన డౌట్ అండి? నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, మీరు చెయ్యండి. మీరే వింటే మీ గొంతు ఎలా ఉందో మీకే తెలిసిపోద్ది. వెళ్ళి తీసుకొస్తాను. అయ్యగారు ఇప్పుడు చేయండి. రింగ్ అవుతుంది, తీరా. హలో, రాలేదండి. ఇంకో గంట దీన్ని వచ్చుద్ది, కొంచెం త్వరగా రండి. హలో, ఒక 4 అలులు వేసుకోండి, ఏదో అలు దొరుకుద్ది. హలో, 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 హలో. రాలేదు కదా? అరే 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 అంత స్పీడ్గా అనేది? మీరు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా గాల్లో చెక్కేస్తారు. కాస్త మెల్లిగా అనొచ్చు కదా? మెల్లిగా వస్తారా అండి? హలో, నవ్వు తగిలించండి. హలో, ఆ. హలో, ఆ. హలో, ఆ. హలో, ఆ. హలో. ఇప్పుడేనండి. రాలేదండి, ఎలా వస్తుంది? మీరు మెల్లిగంటే మెల్లిగానే వచ్చుద్ది. ఇప్పుడు మీరన్న హలో దీనిలోంచి ఇలా వెళ్ళిపోయి ఈ వైర్లోంచి ఈ రోడ్డు మీద స్తంభం ఎక్కి పక్కింట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత వైర్ లేకం కదా మనం, మరి టైం పడుతుంది కదా? వచ్చుద్ది. ఇందాక మనం ఈ ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్ రింగ్ వచ్చింది కదా, కాబట్టి దీనికే గ్యారంటీగా వచ్చుద్ది. ఒకసారి చూడండి, వచ్చిందా? వచ్చిందా? రాలేదు. ఫోన్ కుర్చీ తెస్తాను. హలో, వచ్చింది, వచ్చింది. ఏంటి వచ్చేది అన్నది? నేను మాట్లాడితే చెప్పు చేయడం కాదు, మనిషి నాకు కొంచెం ఓర్పు ఉండాలి. పోతుంది పోతుంది. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 గోడకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి పోతరాజు గారింట్లో బారసాలు చేయించి సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యో అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్టు లేదండి, లారీ నక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి రండి.
అలా కూర్చోండి. ఏంటి అత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా పనంతా వండి చేతిమని చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, నీకు తెలీదు. అది సరేనమ్మా, పిలవలసిన అన్నని పిలిచావా? పిలిచా మావయ్య, ఏది వీధిలో అందరినీ? అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా? పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలుస్తాలే. గంగా ఏం చేస్తున్నావు గంగా? తలుపుతే టైం 3 అయింది. 6 గంటల లోపు ఆయన రాడు అన్నారు. ఎవరు వచ్చారో చూద్దామమ్మా. హాయ్ డార్లింగ్, చూడు నీకోసం మల్లెపూలు హల్వా తెచ్చా. మల్లెపూలు కల్లో పెట్టుకుని హల్వా మెక్కుతూ ఉండు, నేను బాత్రూంలోకి వెళ్ళి టాబ్లెట్ వేసుకుని వస్తా. మా ఆయన 6 గంటల దాటాకే వస్తానన్నాడు. వీడు ఈ లోపల వచ్చాడంటే వీడెవడు ఖచ్చితంగా దొంగ మొగుడే. లల్లల్లా. ఏమండి, మీరు నాకు మల్లెపూలు పెట్టండి, నేను మీకు హల్వా తినిపిస్తాను. అబ్బా, ఇప్పుడు నువ్వు నా కంటికి రతీదేవిలా కనిపిస్తున్నావు. మీరు కూడా నా కంటికి మన్మధుడులా కనిపిస్తున్నారు. లోపలికి రండి, బొనాలు వేసుకుందా. లోపలికి రండి. పడతాను. లవ్వు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. హై, టైం 6 అయింది. ఎవర్రా అది? అయ్యో, మీరు గోడ మీద కూర్చున్నారేంటి? అయ్యో, ఏంటి ఈ దెబ్బలు? రూములో పెట్టి ఎరగొట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఏంటంటే ఈ దెబ్బలు అని అడుగుతుంది. నేను అమ్మగడు. ఏమండి, మీకు విషయం తెలుసా? ఏంటి? మధ్యాహ్నం మన ఇంటికి ఓ దొంగ సచ్చినాడు వచ్చాడు. వచ్చి అతను నా మొగుడిని చెప్పి నా చీరాన్ని దోచుకోవాలని చూచాడండి. అమ్మా, అప్పుడు నువ్వేం చేశావే? నేను అంత పిచ్చిదాన్నా. అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఎరగొట్టావు కదా. ఈ విషయం మీకెలా తెలుసు? నేను ఎక్స్పెక్ట్ చేశా.